చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్న జగన్ లేఖాస్త్రం. నిరుద్యోగుల అసంతృప్తి సమాజానికి మంచిది కాదని వైఎస్ జగన్ అన్నారు. నిరుద్యోగులను పట్టించుకోవాలని, వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు. నిరుద్యోగుల గోడు వినేందుకు చంద్రబాబు తీరిక చేసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఇచ్చిన మాట మర్చిపోవడం వల్లే మరోసారి తాను ఈ లేఖ రాయాల్సి వచ్చిందంటూ గుర్తు చేశారు. వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని ఇచ్చిన హామీ మేరకు ఇప్పటి వరకు చెల్లించాల్సిన బకాయిలతో 2000 నిరుద్యోగ వృత్తిని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వాగ్దానం నెరవేర్చాలని అధికారంలోకి వచ్చి 35 నెలలు గడిచినా ఇప్పటి వరకు ఏ ఒక్కరికి నిరుద్యోగ వృత్తి అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఫిబ్రవరిలో బహిరంగ లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. అయినప్పటికీ చలనం లేని తీరుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. గ్రూప్స్ పరీక్షలను మొక్కుబడిగా జరుపుతున్నారని మండిపడ్డారు. నిరుద్యోగుల ప్రభుత్వం తరఫున ఎలాంటి భరోసా కనిపించడం లేదన్నారు. ఏపీబీఎస్సీ అధికారులు కూడా నిరుద్యోగులు గోడు పట్టించుకోవడం లేదని, వారి అభిప్రాయం కూడా వినకపోవడంతో తమనెంతో బాధించిందని, కనీసం వారి అభిప్రాయకు విలువ ఇవ్వాలని హితవు పలికారు. తీవ్ర నిరుద్యోగుల అసంతృప్తి సమాజానికి మంచిది కాదని హెచ్చరించారు. తాను రాస్తున్న లేఖలో గొంతెమ్మ కోరికలు లేవన్న వైఎస్ జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నానని చెప్పారు. For more videos, please subscribe our channel.